హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అడివిశేషు అండ్ మునాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన డెకాయిట్ మూవీ ఫుల్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీలో ఎవరైనా ఇంతవరకు ఈ మూవీ చూడకపోయి ఉంటే, మూవీ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీ స్టోరీ పూర్తి మూవీ స్టోరీ లైన్ చెప్పబోతున్నాను. ఇంట్రెస్ట్ లేకపోతే ఈ వీడియో స్కిప్ చేసేయండి. ఎవరైనా మూవీ చూసిన వాళ్ళు ఉండుంటే ఈ మూవీ ఒక మూవీకి కాపీడ్ అని చెప్పి నాకైతే అనిపించింది. ఆ మూవీ ఏంటనేది నేను ఎండింగ్లో చెప్తాను. అలాగే మీకేమైనా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి ఏ మూవీకి కాపీయో. అలాగే ఈ మూవీ స్టార్టింగ్ ఓపెనింగ్ వచ్చేసి జైలు చూపిస్తారన్నమాట. ఈ మూవీ వచ్చి 2021 కోవిడ్లో రన్ అవుతుంటుంది ఈ మూవీ స్టోరీ లైన్. కోవిడ్ కారణంగా జైల్లో కొంతమంది ఖైదీలని వేరే సెల్కు మారుస్తుంటారు. దానికి ముందు మన హీరోని చూపిస్తారన్నమాట. మన హీరో జైల్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. అలాగే తనను చూడడానికి విజిటర్ తన ఫ్రెండ్ వస్తాడన్నమాట. అతను ఎవరో కాదు, తనతో పాటు ఇంతకుముందు జైల్లో ఒకే జైల్ రూమ్లో ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారన్నమాట. అయితే అతనికి బెయిల్ వచ్చి బయటకు వెళ్తాడు. అయితే ఆ రోజు అడివిశేష్ బర్త్డే సందర్భంగా వచ్చి హీరోని కలవడానికి వస్తాడు. అయితే తను మాట్లాడుతూ కొంచెం డల్లుగా ఉంటే ఏమైంది, మళ్ళీ తనే గుర్తొచ్చిందా అన్నప్పుడు మనకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. 2005 అన్నమాట. 2005లో మునాల్ ఠాకూర్ బ్లడ్ క్యాంప్ కోసం అందరికి పాంప్లెట్లు ఇస్తుంటుంది. ఎవరు రారన్నమాట. అప్పుడే హీరో వస్తాడు. హీరో వచ్చి బ్లడ్ ఇవ్వడానికి తన పేరు డీటెయిల్ ఇస్తుంటే, అలాగే హీరోయిన్ పక్కన ఒక పర్సన్ నించొని నీ ఇంటి పేరు ఏంది, నీ క్యాస్ట్ ఏంది అవి అడుగుతూ ఉంటాడు. అప్పుడు హీరో ఉండి ఏం బ్లడ్ గ్రూప్ సరిపోదా, క్యాస్ట్ ఇంటి పేరు అవసరమా అంటే, అప్పుడు హీరోయిన్ కూడా మనం బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నాం, బ్లడ్ కోసం డొనేట్ కోసం అడుగుతున్నాము, దానికి ఇంటి పేరు ఏం సంబంధం లేదంటే, తర్వాత మీ అన్నయ్య అడిగితే నువ్వే సమాధానం చెప్పాలంటే మా అన్నయ్యకి నేను చెప్పుకుంటాలే అని హీరోయిన్ అంటది. ఎందుకంటే వాళ్ళ అన్నయ్యకు క్యాస్ట్ పిచ్చి ఉంటుంది అన్నమాట. హీరో తక్కువ క్యాస్ట్ వాడు, హీరోయిన్ వాళ్ళు కొంచెం అప్పర్ క్యాస్ట్ అన్నమాట. కొంచెం ఆ ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళ అన్నకు. అది చూపిస్తారు అన్నమాట. ఆ తర్వాత హీరో డీటెయిల్స్ అన్నీ ఇచ్చినాక సేమ్ పిచ్ అంటారు. అప్పుడే మనకు అర్థమైతే వీళ్ళిద్దరు కాలేజీ నుంచి లవ్ చేసుకుంటుంటారు. అయితే హీరోకి అమ్మా నాన్న ఎవరు లేకపోవడం వల్ల డబ్బులు లేక చదువు ఆపేస్తాడు మధ్యలోనే. హీరోయిన్ కొంచెం బాగా చదువుకుంటుంది అన్నమాట. తను డాక్టర్ అవ్వాలని కూడా అనుకుంటుంటుంది. నెక్స్ట్ 3 నెలల్లో తను డాక్టర్కి అదే ఎంబీబీఎస్ చేయడానికి వేరే కంట్రీకి వెళ్తున్నానని కూడా చెప్తుంది అన్నమాట. ఆ తర్వాత వచ్చి హీరోయిన్ ఒక సాంగ్ వస్తుంది. అదే సాంగ్లో హీరోకి కార్ డ్రైవింగ్ నేర్పిస్తుంటుంది. అయితే హీరోకి కార్ డ్రైవింగ్ చేయడం సరిగ్గా రాదన్నమాట. కొంచెం నేర్చుకుంటూ ఉంటాడు, సరిగ్గా నడపలేకపోతూ ఉంటాడు అన్నమాట. హీరోకి కార్ డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చి హీరోయిన్ బర్త్డే వస్తుంది. హీరోయిన్ బర్త్డేకి గుళ్ళో కలుస్తాడు. దాని ముందు హీరో ఇంటికి తీసుకుపోయినప్పుడు హీరో ఒక అమ్మాయి ఇంట్లో అద్దెకుంటాడన్నమాట. మళ్ళీ అనే అమ్మాయి ఇంట్లో. అమ్మాయిని హీరో తన సొంత సిస్టర్లా భావిస్తుంటాడు. అప్పుడు పరిచయం చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య మీడియేటర్గా అమ్మాయి ఉంటూ ఉంటుంది అన్నమాట. అయితే ఇలా వీళ్ళు గుడికి వెళ్ళినప్పుడు మళ్ళీ కూడా వెళ్తుంది హీరోతో పాటు. హీరోయిన్ ఒక సపరేట్గా ఒక సీక్రెట్ ప్లేస్లో మాట్లాడుకుంటుంటే మళ్ళీ కాపలాగా ఉంటుంది అన్నమాట. అలాంటి టైంలోనే ఒక హీరోయిన్ వాళ్ళ అన్నకు ఆ అమ్మాయి మళ్ళీకి గొడవ అవుతుంది. ఎందుకంటే అమ్మాయి తక్కువ క్యాస్ట్ అని చెప్పి ఏదో అంటాడు. మనకు ఆ గొడవ అనేది ప్రాపర్గా చూపించాడు. అప్పుడే ఇటు సైడ్ వచ్చి హీరో నైట్ నువ్వు మా ఇంటికి రా, నీకు మంచి సర్ప్రైజ్ ఉంది అది ఇది అని అంటాడు. దానికోసం నైట్ ఇంట్లో హీరో అన్ని ఏర్పాట్లు చేస్తుంటాడు అన్నమాట. క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అన్ని ఏర్పాటు చేస్తుంటాడు. అలాగే మళ్ళీ కూడా వాళ్ళందరితో గొడవ విషయం చెప్పాలనుకుంటే కానీ చెప్పదు, ఎందుకులే 3 ఫైల్ చేయాలని. అలాగని మళ్ళీ ఏదో బయటకు వెళ్ళి ఏదో నీళ్లు తోడాలని ఏదో తీసుకుపోతే అప్పుడే మళ్ళీ మీ అటాక్ జరుగుతుంది. హీరోకి ఏదో సౌండ్ వచ్చి హీరో బయటకు వస్తే మళ్ళీ మీ అటాక్ చేస్తుంటే ఉరికీత వస్తారు అన్నమాట. వస్తే ఎమ్మటి హీరో తల మీద కొడితే కొంచెం కళ్ళు తిరిగిపోయినట్టు పడిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ మీన బలవంతం చేయబోతాడు హీరోయిన్ వాళ్ళ అన్న. ఎమ్మడి ఆ కోపంతో లేసి అందరినీ కొట్టి హీరోయిన్ వాళ్ళ అన్నను చితగొట్టి చంపేస్తాడన్నమాట. అప్పుడే ఆ టయానికి హీరోయిన్ అక్కడికి వస్తుంది. వచ్చి ఆపేసరికి హీరోయిన్ వాళ్ళ అన్న చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఎమ్మడి జైలు అదే పోలీస్ స్టేషన్ చూపిస్తారు. పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆఫీసర్ ఉండి ఈ అబ్బాయి అదే హరి అనే అబ్బాయి మళ్ళీ నీ రేప్ చేయబోయాడు, మీ అన్న వచ్చి అడ్డుకుంటే మీ అన్నను దారుణంగా కుట్టి చంపేశాడు అని చెప్పి రిపోర్ట్ రాసి నువ్వు సాహసి సంతకం పెట్టమంటాడు. అప్పుడు హీరో ఉండి జూలియట్ అంటుంటాడు అన్నమాట హీరోయిన్ పేరు సరస్వతి, కానీ తను జూలియట్ అంటాడు. జూలియట్ నిజం చెప్పు, అలా జరగలేదు, మీ అన్నే అటాక్ చేశాడు, నేను కాపాడాను అని నిజం చెప్పు అంటే తను నిజం చెప్పకుండా అబద్ధం చెప్పి హీరోనే చేశాడని సంతకం పెట్టేసి వెళ్ళిపోతుంది. అక్కడికి హీరో బతిమాలుతూ ఉంటాడన్నమాట. కానీ తను మాట వినకుండా పోలీస్ ఆఫీసర్తో ఇతను ఎవరో నీకు తెలుసా అంటే నాకు ఎవరో కూడా తెలియదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది అన్నమాట. దాంతో ఆ కోపం వస్తుంది. దాంతో హీరోకి 15 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది అన్నమాట. ఇంకా అది ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడన్నమాట. ఎలా అయినా నేను జైలు నుంచి తప్పించుకోవాలన్నప్పుడు ఒక ఐడియా చెప్తాడు. ఆ ఐడియా అనేది మనకు తర్వాత చూపిస్తాడు. ఇంకా ఆ తర్వాత
పోలీసులు కరోనా టైం వల్ల కొంతమందిని వేరే జైలుకి మారుస్తుంటారు అన్నమాట. అలా వేరే జైలుకి వెళ్ళే దారిలో ట్రాక్ మీద వ్యాన్ ఆగిపోతుంది అన్నమాట. అప్పుడే ట్రైన్ వస్తుంటుంది, వ్యాన్ ఆగిపోతుంది. ఆ హీరో దగ్గర కీ ఉంటుంది నోట్లో. ఏంటంటే హీరో కోసం హల్వా తెస్తే ఒక కానిస్టేబుల్ హెల్ప్ చేస్తాడు. ఆ జైలు కీ అనేది ఆ హల్వాలో పెడతాడు, అది నోట్లో పెట్టుకుంటాడు. ఆ కీ చైన్ వదిలించుకొని బైక్ వేసుకొని పారిపోతాడు అన్నమాట. అక్కడే కన్ను కొట్టరు అని సాంగ్ వస్తుంది, ఆ పాట చాలా బాగుంటుంది. బైక్ వేసుకొని పారిపోయి ఒక ప్లేస్కి వెళ్తాడు. అక్కడ ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఆ ఐటమ్ సాంగ్ అప్పుడే ఒక పోలీస్ ఆఫీసరు మొత్తం సీసీ కెమెరాల ద్వారా ఎంక్వైరీ చేసి హీరో అక్కడ ఉన్నాడని అక్కడికి వెళ్ళి పోలీసులతో అటాక్ చేస్తుంది. కానీ హీరో తప్పించుకొని ఆ లేడీ పోలీస్ ఆఫీసర్కి కత్తి పెట్టి కళ్ళు మూసుకోండు అని చెప్పి ఒక పాట పడుతుంది. సేమ్ కన్ను కొట్టరు పాలు పెట్టరు అని పాట పాడి ఆ నుంచి తప్పించుకుంటాడు అన్నమాట. తప్పించుకొని జైల్లో ఒక ఫ్రెండ్ అదే ఇప్పుడు తప్పించుకోవడానికి హెల్ప్ చేశాడు కదా, అతని దగ్గరికి వెళ్తే అతనులా నువ్వు దుబాయ్కి వెళ్ళాలి, ఇంకా తొందరగా ఆల్రెడీ మీడియా వాళ్ళందరికీ తెలిసిపోయి ఉంటుంది, అందరి పాంప్లెట్లు అతికిస్తుంటారు, అనౌన్స్ చేస్తుంటారు అన్నమాట టీవీలలో. నువ్వు దుబాయ్కి వెళ్ళిపో, అక్కడ నీకు మంచి ఉద్యోగం వస్తుంది, నువ్వు సెటిల్ అయిపోవచ్చు, ఒక షిప్ ఉంది, ఆ షిప్లో ఎక్కి వెళ్ళిపోవాలని చెప్పి మొత్తం డబ్బు అరేంజ్ చేస్తుంటే, బాయ్ నేను దుబాయ్కి వెళ్ళే ముందు ఒక పని చేసి వెళ్ళాలి, ఒక లైఫ్ బర్బాద్ చేయాలని చెప్పి అని మాట్లాడుకుంటాడు. హీరోయిన్ కలవాలని హీరోయిన్ ఉన్న ప్లేస్కి వెళ్తాడు అన్నమాట. ఇటు సైడ్ వచ్చి ఆ లేడీ పోలీస్ ఆఫీసరు ఫోన్ చేస్తుంది, ఒక పై అధికారికి ఫోన్ చేస్తుంది. అతనే పోలీస్ ఆఫీసర్, అతను పై అధికారి వేస్తే అతను మాలలో ఉంటాడు అన్నమాట. డ్యూటీ చేయడు, కత్తి కానీ అది గన్ను లాఠీ ఏవి పట్టుకోడు, మాల్లో ఉంటాడు. కానీ అతను ఎవరో కాదు, తన తండ్రి అన్నమాట. వాళ్ళ నాన్నతో చెప్తాడు, నాన్న నా తప్పు వల్లే అతను తప్పించుకున్నాడు, ఇప్పుడు డిపార్ట్మెంట్లో నాకు చెడ్డ పేరు వస్తుంది అంటే కూతురు కోసం మళ్ళీ డ్యూటీ ఎక్కుతాడు అన్నమాట. ఇంకా ఎంక్వైరీ చేస్తుంటాడు. ఇటు పక్క ఓ పక్క ప్రకాష్ రాజు మీడియాలో అనౌన్స్ చేస్తాడు, కరోనా టైంలో మా హాస్పిటల్కి రండి, మీకు తక్కువ ఖర్చుతో అన్ని ట్రీట్మెంట్ అవుతాయి అని చెప్పి అనౌన్స్ చేస్తుంటాడు. కానీ రియాలిటీకి వస్తే అదే హాస్పిటల్లో ఎక్కువ డబ్బులు తీసుకోవడం, ప్లస్ చనిపోయే వాళ్ళ ఆల్రెడీ కరోనా వచ్చి వీళ్ళు ఇంకా బతకరు చనిపోతారు అనుకున్న వాళ్ళ హార్టుని డబల్ రేట్కి బ్లాక్లో అమ్మడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట హాస్పిటల్లో. అయితే ఇటు పక్క హీరోయిన్ హాస్పిటల్కి వస్తుంది. అప్పుడే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరో ఏదో చేద్దాం అనుకునేటప్పుడు ఒక పాప వస్తుంది అన్నమాట. ఎమ్మటే కూతురు కూడా ఉందని చెప్పి హీరో ఆగిపోతాడు. ఎమ్మటే హీరోయిన్ కూతురు హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ హీరోయిన్ హస్బెండ్ ఉంటాడు, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నమాట. డబ్బు అరేంజ్ కోసం చూస్తుంటుంది. ఓ పక్క హార్ట్ కూడా అరేంజ్ అవుతారన్నమాట. అయితే ఎమ్మటే బయటకు రాగానే హార్ట్ పనిచేయదు, హార్ట్ వేస్ట్ ఫెయిల్ అయిపోయిందని డాక్టర్ చెప్తారు. అదేంది మీరు నిన్నే కదా పని చేస్తుంది అన్నారు. అవునండి అన్నాము, కానీ ఈరోజు అది పని చేయట్లేదు, అది వేస్ట్ అయిపోయింది, మీరు ఇంకో హార్ట్ చూసుకోండి అంటది. ఇటు సైడ్ మళ్ళీ ఎల్ఐసి వాళ్ళు ఫోన్ చేసి ఇలా కరోనా దానికి మేము ఇయ్యము, ఇన్సూరెన్స్ రాదు అని చెప్తారు. ఎందుకు రాదు, మీరు అలా అనౌన్స్ చేయలేదు కదా, చెప్పలేదు కదా డాక్యుమెంట్స్లో, ఇప్పుడు నాకు అర్జెంట్గా మనీ కావాలి, హార్ట్ కావాలి అని బాధపడుతుంటే ఒక పర్సన్ వచ్చి మేడం ₹1,00,00,000 ఇవ్వండి, మీకు బ్లాక్లో ఒక హార్ట్ తీసుకొని వస్తాను, చాలా అమౌంట్ ఖర్చు, మీకు అర్జెంటు కాబట్టి ₹1,00,00,000 ఇవ్వండి, మీకు ఈవినింగ్ లోపల హార్ట్ వస్తుంది, మీరు ఎప్పుడు లోపల డబ్బు ఇస్తారో నాకు చెప్పండి, సాయంత్రం లోపల మీకు 2 days టైం ఇస్తున్నాను, మీరు డబ్బులు ఇస్తే మీకు హార్ట్ ఇస్తాను అని చెప్తాడు. దాంతో హీరోయిన్ బాధపడుతుంటుంది. ఇంకా అది అడవి శేషు మొత్తం అది హరి మొత్తం చూస్తాడు, వింటాడు, నవ్వుకుంటాడు. తర్వాత తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు, ఇలా వెళ్ళాను, తన లైఫ్ ఆల్రెడీ చాలా కష్టాల్లో ఉంది అంటే, అప్పుడు ఏం చేయాలనుకుంటుంటే ఆ హాస్పిటల్లో ఒకటి జరుగుతుంది, నేను అబ్జర్వ్ చేశాను, అక్కడ బ్లాక్ మనీ అన్నమాట. అంటే పేషెంట్ల దగ్గర ఇలా హార్ట్ ట్రాన్స్ఫర్ దగ్గర కోట్లు తీసుకొని ఆ డబ్బుని బ్లాక్లో పబ్లిక్గా అంబులెన్స్లో వేరే హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ విషయం తన ఫ్రెండ్కి చెప్పి మనం హాస్పిటల్ అటాక్ చేద్దాం, అది బ్లాక్ మనీ, మనం కొట్టేసి ఆ డబ్బు కొట్టేసి ఇక్కడి నుంచి దుబాయ్కి పారిపోవచ్చు అంటారు. సరే నీకు ఎంతమంది కావాలంటే ఒక్కళ్ళే డ్రైవర్ కావాలి నడపడానికంటే, సరే అని ఇంకో పర్సన్ చెప్తే తనొద్దు, నాకు నా జూలియట్ కావాలంటే, అదేంటంటే అమ్మాయి మీద రివెంజ్, ఇలా డబ్బు కొట్టేసి లాస్ట్ మినిట్లో తనను పోలీసులకి ఇరికిచ్చి నేను ఆ డబ్బు తీసుకొని పారిపోతాను, అప్పుడు తను జైలుకి వెళ్తుంది, నా అలాగే చెయ్యని తప్పుకి, అప్పుడు సరిపోతుంది నా రివెంజ్ అంటారు. తను ఒప్పుకుంటుంది, అంటే సచ్చినట్టు ఒప్పుకుంటుంది ఇప్పుడున్న తన పరిస్థితిలో అని. ఇంకా తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్తాడన్నమాట. అక్కడ తను బాధపడుతుంటే హీరో కనపడుతాడు. ఫస్ట్ చిన్న గొడవలు అయితే ఏంది, ఇప్పుడు బెదిరిస్తున్న నాశనం చేయాలనుకుంటే అప్పుడు హీరో ఒక నిజం చెప్తాడు, నీ బెస్ట్ ఫ్రెండే మోసం చేసింది, హార్ట్ ఫెయిల్ అవ్వలేదు, తను 2 కోట్లకు అమ్ముకుంది, కావాలంటే పోయి కనుక్కో అంటే అప్పుడు తను వెళ్ళి అడుగుతుంది.
ఏంది ఇలా నువ్వు నన్ను మోసం చేసావా, 2 కోట్లకు అమ్ముకున్నావు అంటే, అవును అమ్ముకున్నాను, కానీ నువ్వు ఏది నిరూపించలేవు, ఎవరు నీకు సపోర్ట్ చేయదు, ఎవరు సహాయం చెప్పండి. దాంతో హీరోయిన్ చాలా బాధపడుతుంది. అప్పుడే హీరో ప్లాన్ చెప్తాడు, హాస్పిటల్లో డబ్బు కొట్టేద్దాం, ఎందుకంటే హీరోకి కార్ డ్రైవింగ్ రాదు, హీరోయిన్కి కార్ డ్రైవింగ్ వచ్చు, కాబట్టి ఇలా నాకు హెల్ప్ చేయి, మనీ కొట్టేద్దాము, అప్పుడు 50-50 పంచుకుందాము అని హీరో ప్లాన్ చెప్తాడు. ఇంకా దాంతో హీరోయిన్ వేరే కారు, అదే తన కూతుర్ని స్కూల్కి పంపిస్తుంది అన్నమాట. అప్పుడే వాళ్ళ కూతురి మెల్లో లాకెట్ ఉంటుంది, ఆ లాకెట్ జిలబుడుతుంటుంది, అది కుచ్చుకుంటుందని, నాన్న లాకెట్ నీ దగ్గర వద్దని చెప్పాను అని చెప్పి హీరోయిన్ ఆ లాకెట్ జోలో వేసుకుంటుంది అన్నమాట. ఆ తర్వాత వచ్చి వీళ్ళు ఇంకా హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. మధ్యలో అటాక్ చేయడానికి అది హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ ఆల్రెడీ ఇది హరి ఏం చేస్తాడంటే, హాస్పిటల్లో ఉన్న ఒక నర్స్కి ఎగస్ట్రా మనీ ఇచ్చి, ఆ మనీ ఏ హాస్పిటల్కు వెళ్తుందో తనకు అప్డేట్ ఇస్తే తనకు సగం వాటా ఇస్తానని చెప్పి మాట్లాడుకుంటాడు. అందుకని తను ఇస్తుంటుంది అంట ఇన్ఫర్మేషను. అలా తను ఒక హాస్పిటల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడికి వెళ్తాడు. అక్కడ ప్రకాష్ రాజు కూడా ఉంటాడు అన్నమాట. కానీ హీరో అటాక్ చేసి మనీ తీసుకొని వాళ్ళ ముగ్గురిని అంబులెన్స్లో బంధిస్తాడు, కారు ఎక్కుతాడు. కానీ కారు ఎక్కి వెళ్ళే టయానికి ఒకడు వచ్చి, వాచ్మెన్ లాంటి సెక్యూరిటీ వచ్చి ఒకడు బ్యాగ్ లాక్కుంటాడు. అక్కడ చిన్న ఫైట్ లాగా జరిగి ఆ మనీ మొత్తం ఎగురుతుంది. అలాగే నీళ్లు కూడా అక్కడ పైపులు పగిలి పార్కింగ్లో అదే నీళ్లు పగిలి మొత్తం ఆ మనీ మొత్తం ఆ రంధ్రంలోకి పోతాయి. మామూలుగా అయితే హీరో తనని వదిలేద్దాం అనుకుంటారు, అప్పుడే హీరోయిన్ వదిలేసి వెళ్ళిపోదాం, వీళ్ళ చేతుల్లో ఇరుక్కుంటుంది, తన లైఫ్ నాశనం అవుతుంది. కానీ హీరో కూడా తప్పించుకోవాలంటే హీరోకి డ్రైవింగ్ రాదు, పక్కా హీరోయిన్ ఉండాలి, హీరోయిన్ డ్రైవింగ్ చెయ్యాలి. అందుకని చెప్పి మళ్ళీ హీరోయిన్ని కాపాడి హీరో వాళ్ళిద్దరు ఎక్కి అంబులెన్స్ ఎక్కి పారిపోతారు అన్నమాట. కానీ అంబులెన్స్ వెళ్ళి పారిపోయేటప్పుడు కూడా ఒక చెక్ పోస్ట్లో ప్లాన్ చేస్తాడు, ఇలా ఒక చెక్ పోస్ట్లో హీరోయిన్ పట్టియాలని. కానీ ఇప్పుడు తను కూడా తప్పించుకోవాలి కాబట్టి ఆ ప్లాన్ క్యాన్సిల్ చేసుకొని అలా హీరోయిన్ కూడా కాపాడాల్సి వస్తుంది. కానీ వాళ్ళు మనీ మొత్తం నాశనం అయిపోయి ఒక 5 లక్షల వరకు ఉంటాయి. కాబట్టి మళ్ళీ రెండో రాబరీ చేయాలని ప్లాన్ చేసుకుంటారు. అప్పుడే మళ్ళీ ఇక్కడ ఈ పోలీస్ ఆఫీసర్ అప్పుడే ఎంక్వైరీకి వస్తాడు. ఇలా అంబులెన్స్లో యాక్సిడెంట్ అయినాయి అంటే ప్రకాష్ రాజు వస్తుంది. అది నార్మల్ యాక్సిడెంట్ అంటే కాదు, ఇక్కడ కాల్పులు కూడా జరిగినాయి, ప్లస్ డబ్బులు కూడా దొరికినాయి, అంటే మీ హాస్పిటల్లో ఏదో జరగబోతుంది అంటే పైనుంచి ఆఫీసర్లకు చెప్తా అంటే, మీరు ఎవరికైనా చెప్పండి, కానీ సాక్ష్యం దొరికితే అప్పుడు మీ హాస్పిటల్ మూసేస్తానని కొంచెం వార్నింగ్ ఇస్తాడు. అలాగే ఈ పోలీస్ ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తుంటాడు అన్నమాట. ఇంక వీళ్ళు ఎమ్మటే రెండో రాబరీ చేయడానికి వెళ్తారు. వెళ్ళగానే రెండో రాబరీ ఇక్కడ అటాక్ చేస్తారు, అంతా జరుగుతుంది. తప్పించుకుంటున్న టయానికి అడవిశేషు హరి అనేవాడు దొరికిపోతాడు. వీళ్ళకి దొరికిపోయి అందరు పట్టుకొని లిఫ్ట్లో పట్టుకుంటే హీరోయిన్ బ్యాగ్ తీసుకొని పారిపోతుంది. దాంతో మళ్ళీ బాధపడుతుంది, తనని మోసం చేసింది అది ఇదని. ఇంకా కిందికి లిఫ్ట్లో హీరోయిన్ కిందికి తీసుకొని వచ్చి అందరూ పట్టుకునేసరికి ఎమ్మడే హీరోయిన్ గన్ను పేల్చి వదిలేయండి అని చెప్పి హీరోయిన్ కాపాడుతుంది. దాంతో అక్కడ మళ్ళీ హీరో తనని చూసి ఇష్టపడతాడు, అంటే తనకు నా మీద ప్రేమ ఉందని. అలాగే వాళ్ళందరిని బంధించి మళ్ళీ పారిపోతారు అన్నమాట. ఇద్దరు పారిపోయినప్పుడు పోలీసులు వెంటపడ్డప్పుడు ఒక పెద్ద మార్కెట్లోకి వెళ్ళి దాక్కుంటాడు. అక్కడ ఈ పోలీస్ ఆఫీసర్ స్వామి మాలేసుకుని అతను మైకు పట్టుకొని, కన్ను కొట్టరో పాలు పెట్టరో అని, నువ్వే కదా నా కూతురు దగ్గర ఇలా పాట పాడావు అని పాడి, అప్పుడు తను చేసిన తప్పు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నువ్వు ఇలా ఒక అమ్మాయిని రేప్ చేసావు, ఇలా ఇంతమందిని చంపావు, ఇంత దుర్మార్గుడివే, అది నిన్ను ప్రేమించిన అమ్మాయే నిన్ను జైల్లో వేయించింది, ఆ అమ్మాయి మంచి పని చేసింది అని అని చెప్పేసరికి హీరో కోపం వచ్చి ఆ బ్యాగు తనకున్న కోట్ లాక్కొని హీరోయిన్ దుబ్బేస్తాడు అన్నమాట. బురదలో దుబ్బేసి హీరో పారిపోతాడు. పోలీసులు పట్టుకోవడం చేజ్ అవుతుంది, అలా చిన్న ఫైట్ లాగా అవుతుంది. అయినప్పుడు హీరో తప్పించుకుంటాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్కి అర్థమవుతుంది హీరోతో పాటు ఒక లేడీ అమ్మాయి కూడా ఉంది, దొంగ అబ్బాయి కాదు ఒక అమ్మాయి ఉందని చెప్పి. అసలు హీరోని కలవడానికి ఎవరెవరు వచ్చారని ఎంక్వైరీ చేసినప్పుడు మళ్ళీ అనే పర్సన్ గురించి తెలుస్తుంది. అప్పుడే మళ్ళీ గురించి కనుక్కోవడానికి హీరో వెళ్తాడు, అదే పోలీస్ ఆఫీసరు వెళ్తారన్నమాట. ఆ పోలీస్ ఆఫీసర్ ఇద్దరు తండ్రి కూతుళ్ళు. అలాగే ఇటు పక్క హీరో అక్కడికి వచ్చి అమ్మాయిని ఇరికిచ్చేసావా అని తన ఫ్రెండ్ అనుతో, లేదు ఇరికి లేకపోయాను, ఎందుకంటే తను నన్ను ప్రేమిస్తుంది, ఆ రోజు తను భయపడి అలా నా తరపున సాక్ష్యం చెప్పింది, అంతే తప్ప తనకి నా మీద ప్రేమ లేక కాదు, నాకు కూడా తన మీద ఉన్నది కోపము అంతేగాని ద్వేషం లేదు, నాకు తనంత ఇష్టమని అలా బాధపడి, ఈ డబ్బు మొత్తం మీరు ఒక బ్యాంక్ అకౌంట్లో వేసి ఏటీఎం తన చేతికి ఇవ్వండి, ఎందుకంటే క్యాష్ ఇస్తే దొరికిపోతుంది, రేపు వెళ్ళి బ్యాంక్ అకౌంట్లో వేసి ఏటీఎం ఇచ్చేయండి అని చెప్తాడు. అలాంటి టైంలో ఆ కీ చైన్ కనపడుతుంది. అప్పుడే హీరోకి ఏదో గుర్తొచ్చి ఆ కీ చైన్ తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. ఇక్కడే మనకు అదిరిపోయి ట్విస్ట్ రివీల్ అవుతుంది అన్నమాట. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ హీరోయిన్ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వాడు పీక పట్టుకొని అడుగుతారు మొత్తం. అప్పుడే అసలు నిజం ఏంటంటే, గుళ్ళో హీరోయిన్ ఇద్దరు హగ్ చేసుకొని ఉన్నప్పుడు
ఇతను హీరోయిన్ అన్న ఫ్రెండ్ ఒకడు ఉంటాడు భాస్కర్. వాడు అది వీడియో తీస్తుంటాడు అన్నమాట. అది మళ్ళీ చూస్తుంది. చూసి ఏం చేస్తున్నావురా అని అరిచి తిడుతుంటే వెళ్ళిపోతూ ఉన్నప్పుడు హీరోయిన్ వాళ్ళన్న కూడా వచ్చి ఏంది నీకేం పని, మా వాళ్ళతో ఏం పని అని చెప్పి గొడవ పెట్టుకుంటుంది. అప్పుడే వీడు చెప్తాడు, అదే ఆ భాస్కర్ అనేవాడు, చూడు నీ చెల్లెలు ఏం చేస్తుందో, తక్కువ జాతితో కలిసి అగ్గులు చేసుకుంటుంది, ఈ పిల్ల కాపలా ఉంటుంది వాళ్ళిద్దరికీ అని చెప్పేసరికి వాళ్ళ అన్నకు కోపం వచ్చి వీడు మెయిన్ ప్లానింగ్ చేసేది వీడే, ఇలా వాళ్ళ అమ్మాయిని రేపు చేసి చంపేయాలని. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుపోయి వీడు ఆ రోజు కాల్లో ఉంటాడు అన్నమాట. కార్లో కూర్చొని ఉంటాడు. వాళ్ళన్న అటాక్ చేయడము, హీరోలు వేసి చంపడం అవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత మళ్ళీ వీడు భాస్కర్ అనేవాడు వాడి ఇంట్లోకి వెళ్ళి రూల్ ప్రకారం చైన్ ఇచ్చేది హీరో ఆ రోజు హీరోయిన్కి లోపల రింగ్ ఉంటుంది అన్నమాట. అది క్లైమాక్స్లో చూపిస్తాడు. ఆ రింగ్ తీసుకొని ఆ హీరో ఇల్లు తగలబెట్టేయడం, తర్వాత హీరోని చంపేయాలనుకుంటారు. కానీ హీరోయిన్ అందరు కాళ్ళ మీద పడి మీరు ఏం చెప్తే అది చేస్తారు, ఇది మాత్రం చంపకండి అది ఇదంటే ఈ భాస్కర్ అనేవాడు తన క్యాస్టే కాబట్టి ఒకటికి చెప్పి నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి పెళ్లి చేసుకుంటే వాడిని వదిలేస్తానని చెప్పు, ఇలా వాడిని జైల్లో 10 ఏళ్ళు పెట్టండి అని. ఇటు పక్క పోలీసులేమో ఆ మల్లిని బెదిరిస్తారు, ఇటు పక్క హీరోయిన్ వీళ్ళందరూ బెదిరిస్తారు. దాంతో ఇష్టం లేకపోయినా హీరో ఎలా అయినా ప్రాణాలతో ఉంటాడని చెప్పి అబద్ధం చెప్పి హీరోని ఇరికిస్తుంది అన్నమాట, జైల్లోకి పంపిస్తుంది. అలా ఈ భాస్కర్ అనేవాడు మొత్తం ప్లాన్ చేస్తాడు. దాంతో హీరో మొత్తం ప్లాన్ చేసింది నువ్వే అని చెప్పి పీక వయసుకి చంపబోతుంటే అక్కడ భాస్కర్ ఇంకో విషయం రివీల్ చేస్తాడు. అసలు హార్ట్ ఆపరేషన్ హీరోయిన్కి అన్నమాట. హార్ట్ ఆపరేషన్ అనేది మెయిన్ హీరోయిన్కి, హార్ట్ కోసం ఎతికేది హీరోయిన్కి అన్నమాట. ఆ విషయం అప్పుడు రివీల్ అవుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి హీరోయిన్కి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. మనకు మధ్యలో చూపిస్తుంటారు హీరోయిన్ ఆయాసపడడం, మాత్రలు వేసుకోవడం అవన్నీ చూపిస్తాడు. హీరో కూడా అంటుంటాడు అన్నీ మానే ఇది మాత్రం మారలేదని. దాంతో హీరో ఎమ్మటే వాడిని చంపకుండా వదిలేసి తనకి ఎలా అయినా హెల్ప్ చేయాలనుకుంటాడు. ఎమ్మటే తన ఇంటికి వెళ్తాడు. అటు సైడు మళ్ళీ పోలీసులకి ఈ స్టోరీ మొత్తం చెప్తుంది. దాంతో పోలీసులు కూడా చాలా మంచోడే కానీ అన్యాయంగా ఇరుక్కున్నాడు, కానీ ఇప్పుడు దొంగతనం చేసేది మాత్రం తప్పు, మాకు లొంగిపోమను, మేము తనకు న్యాయం చేస్తాము అని చెప్పి వెళ్ళిపోతారు. ఎమ్మటి సరస్వతి కోసం అని చెప్పి వస్తారు. సరస్వతి ఇంట్లో ఉండదు. తన పాపని వేరే వాళ్ళకి ఇస్తుంది. అక్కడికి వెళ్తాడు హీరో. వెళ్ళినప్పుడు సరస్వతి ఎలా అయినా తను బతకాలనుకుంటుంది, తన కూతురు కోసం బతకాలనుకుంటుంది. ఒకవేళ తను కూడా లేకపోతే తన కూతురు అనాథ అవుతుంది అని చెప్పి తను చెప్తుంది అన్నమాట. తను ఏంటంటే 3వ హాస్పిటల్లో అటాక్ చేయడానికి వెళ్తుంది. మొత్తం 3 హాస్పిటల్ ఉంటాయి అన్నమాట. 3వ హాస్పిటల్ అటాక్ చేయాలని వెళ్తుంది తను ఒక్కటే. ఎందుకంటే ఏమనుకుంటుంది అంటే హీరో తనని వదిలేసి వెళ్ళిపోయాడేమో అనుకుంటుంది, అదంతా గతం గుర్తు చేసుకొని. అందుకని హీరోయిన్ ఒక్కటే అటాక్ చేయడానికి వెళ్తుంది. ఇటుపక్క సునీలుల్లా ఆ గన్ను దొరుకుతుంది పోలీసులకి. దాంతో అడవిశేషు హరి ఉంటారు కదా, తన జైల్మెంటే అన్నమాట. అతనికి గన్లు అమ్ముతుంటాడు. ఆడి దగ్గరికి వెళ్ళి వాడిని చంపేసి ఆ డబ్బు గన్లు మొత్తం కొట్టేస్తాడు అన్నమాట. సునీల్ కొట్టేసి పోలీస్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అది ప్రకాష్ రాజ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇలా నేను చంపేశాను, గన్లు డబ్బు మొత్తం నా కాడే ఉన్నాయి, నీకు పంపిస్తాను, సగం డబ్బులు నేను తీసుకున్నాను అంటే నాకు ఆ దొంగలు ఇద్దరిని కూడా చంపే వాళ్ళ ప్రాణాలతో ఉండకూడదు అంటాడు. దాంతో అప్పుడే తను 3వ హాస్పిటల్ మీద అటాక్ చేసిందని తెలిసి అక్కడికి వెళ్ళి తనని చంపాలనుకుంటాడు. ఫస్ట్ కాళ్ళ మీద కలుస్తాడు. ఇంకా తనని కాల్చబోతూ నీ పార్ట్నర్ ఏడి, ఇంకోటి ఏడి అంటే నీ వెనకాలే ఉన్నా అని ఆడి విశేషం ఎమ్మటే సునీల్ పీక కోసి నా లవర్ మీనే అటాక్ చేస్తావు, నా జూలియట్ మీనే అటాక్ చేస్తావు అని సునీల్ని చంపేస్తాడు. ఇంకా అక్కడ పోలీసుల మీద హీరో అటాక్ చేసి ఎమ్మటే హీరోయిన్ని తీసుకొని కారు ఎక్కి సునీల్ కారు ఉంటుంది అన్నమాట. కార్కి ఎమ్మట పడగానే సునీల్ కారు కింద పార్కింగ్లో ఉంటుంది. సునీల్ పోలీస్ ఆఫీసర్ కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక చోట పోలీస్ వ్యాన్ అన్నీ అటాక్ చేస్తాయి అన్నమాట. అక్కడ నుండి అక్కడ గన్లు కూడా ఆల్రెడీ చెప్పా కదా, గన్లు అవన్నీ సునీల్ తన కార్లో పెట్టుకొని వచ్చాడని. ఆ గన్లతో ఆ పోలీసు మీద అటాక్ చేస్తుంటాడు. అప్పుడే హీరోకి ఒక ఐడియా వస్తుంది, నువ్వు కారు వేసుకొని వెళ్ళిపో, నేను ఈ పోలీసుల మీద అటాక్ చేసి వాళ్ళని ఆపుతాను, నువ్వు కరెక్ట్ ఈ హాస్పిటల్కి వెళ్ళిపో, నేను అన్నీ మాట్లాడాను, అక్కడికి ఆటో కూడా ఆల్రెడీ రెడీగా ఉంది, నీకు ఎమ్మటి ఆపరేషన్ చేస్తుంటే హీరోయిన్ బాధతో నువ్వు నన్ను వదిలేసావనుకున్నాను, ఐఎమ్ సారీ అంటే ఏం లేదు నీ తప్పేం లేదు నాదే తప్పు అని చెప్పి ఇద్దరు సారీ చెప్పుకోవడం అలా ఏమంటే వాళ్ళిద్దరికి వాళ్ళు అలా సారీలు చెప్పుకుంటారు. అట్లా హీరో ఫస్ట్ హీరోయిన్ ఇష్టం లేకపోయినా హీరోని వదిలేసి కారు వేసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట. హీరో పక్క కాలుస్తూ పోలీసులను ఆపుతాడు. ఇదే టైంలో ఆ స్వామి మాల వేసుకున్న పోలీస్ ఆఫీసర్ కూడా వస్తాడు. హీరో కొండపైకి వెళ్ళి ఫోన్ చూసుకుంటూ అటాక్ చేస్తూ ఉంటాడు అన్నమాట. స్వామి మాల వేసుకున్న పోలీస్ ఆఫీసర్ మాత్రం ఆపి తర్వాత మధ్యలో తన కూతురు మీద అటాక్ చేయగానే హీరో దాంతో ఆ స్వామి మాల వేసుకుని ఆయన ఫస్ట్ టైం గన్ను పట్టుకుని హీరో మీద అటాక్ చేస్తే హీరోకి బుల్లెట్ తగులుతుంది చేయికి. ఆ తర్వాత ఒక కొండ మీద కూర్చుంటాడు. ఆ తర్వాత టైం అయిపోయిందని మళ్ళీ పైకి ఉరుకుతాడు అన్నమాట. ఎమ్మటే
ఆ స్వామి వాళ్ళు వేసుకున్న పోలీస్ ఆఫీసర్ పైకి వెళ్ళి చూస్తే 3 బుల్లెట్లు దిగి ఉంటాయి. అక్కడ ఇలా మాట్లాడుతాడు, ఇలా నా జూలియట్‌కో సపోర్ట్ చేయండి, నా జూలియట్ మీరే చూసుకోండి, తనది తప్పేం లేదు, మొత్తం నా మీనే ఎయ్యండి నేరమని చెవులో ఏదో చెప్పి చనిపోతాడన్నమాట. ఆ తర్వాత మనకు ఇటు జూలియట్ హాస్పిటల్‌కి పోయినది చూపిస్తాడు. ఎమ్మటే వేరే వాళ్ళు, సార్ ఆ అమ్మాయి హాస్పిటల్కి వచ్చింది, ఏం చేయాలంటే వదిలేయండి అంటాడు. తర్వాత తనకి ట్రీట్మెంట్ జరిగి 1 మంత్ లేటర్ అని చూపిస్తారు. ఇంక ఈ 1 మంత్ లేటర్ తర్వాత ప్రకాష్ రాజుని పోలీసులు అరెస్ట్ చేసి ఇలా బ్లాక్ మనీ ఇలా చేస్తున్నాడని టీవీలో వస్తుంది. ఇక్కడ హీరోయిన్ హస్బెండ్ ఉంటాడు కదా భాస్కర్, నేను ఎన్నోసార్లు చెప్పిన హాస్పిటల్లో బిల్లులు వేస్తాను కానీ అమ్మాయిలు ఆడ వింటారు మాటని భార్య మీద సెటైల్ వేస్తుంటాడు. ఇటు పక్క పోలీస్ ఆఫీసర్ వచ్చి సరస్వతిని కలిసి సరస్వతికి మొత్తం నిజం చెప్తాడు. తన హస్బెండే భాస్కరే మొత్తం ప్లాన్ చేసి ఇలా చేసింది అని చెప్పి మొత్తం నిజం చెప్తాడు. దాంతో హీరోయిన్ వెళ్ళి వాళ్ళ హస్బెండ్ని అడిగితే పోలీసులు ఎందుకు వచ్చారంటే మళ్ళీ కలిశారంట, మళ్ళీ మొత్తం చెప్పిన మొత్తం నిజం తెలిసిపోయిందా, అవును నేనే చేశాను, చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు ఇష్టం, కానీ నువ్వు పోయి ఆ తక్కువ జాతి వాళ్ళని కలిస్తే నాకు ఎలా ఉంటుంది అని తన గురించి వాడి గురించి హీరో గురించి నీచంగా మాట్లాడుతాడు. అలాగే హీరోయిన్ గురించి కూడా చాలా బ్యాడ్గా మాట్లాడుతాడు. అలా మాట్లాడి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ని అడుగుతుంది అన్నమాట హీరోయిన్ సరస్సు, ఇప్పుడు ఎందుకు నాకు అన్నీ చెప్తున్నానంటే హరి కోసం చెప్తున్నాను, నీకు తెలియాలి కదా నిజమని. ఎమ్మటే హీరోయిన్లా ఆ హరితో దిగిన ఫోటో బీరువాలో ఎప్పటి నుంచో దాచిపెట్టుంటుంది. ఆ ఫోటో తీసి బయట గోడ మీద అందరి ముందు పెడుతుంది అన్నమాట. ఆ ఫోటో తగిలిచ్చి పెట్టి వాడు భాస్కర్ దగ్గరికి వచ్చి చంపగేసి పడపడ కొట్టి తిట్టి అందరి ముందు తన నిజం చెప్పేసి వాడిని కొట్టి బయటకు వచ్చేస్తుంది. ఎమ్మటి కూతురు వచ్చి అమ్మ హరి అంకుల్ ఎప్పుడు వస్తాడు, నాకు ఒక ట్రిక్ నేర్పించాడని ఆ లాకెట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తుంది. అప్పుడు ఆ లాకెట్లో నుంచి ఉంగరం బయటకు వస్తుంది అన్నమాట. అంటే దాన్ని బట్టి ఆ రింగ్ అనేది ఇచ్చి ప్రపోజ్ చేయాలని, అంటే హీరోయిన్ ఒకసారి అంటదన్నమాట, మన క్యాండీ లైట్ డిన్నర్లో నువ్వు మోకాల మీద నుంచి నాకు రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే చూడాలని నాకు చాలా ఆశగా ఉందని హీరోయిన్ ఒకసారి అడుగుతుంది. అలా ఆ రోజు ప్లాన్ చేస్తాడు. కానీ ఆ రింగ్ అనేది ఆ లాకెట్ అనేది ఈడు కొట్టేసి హీరోయిన్కి అది గిఫ్ట్గా ఇస్తాడు అన్నమాట. కానీ అందులో అది ఎలా ఓపెన్ చేయాలనేది తెలియదు. అది చూసి హీరోయిన్ బాధపడి ఆ రింగ్ అనేది చేతికి పెట్టుకుంటుంది. ఇంకో పక్క పోలీస్ ఆఫీసర్ తన కూతురు అంటదన్నమాట, మంచి వాళ్ళకే దేవుడు కష్టాలు పెడతాడు, హరి ఎంత మంచివాడు, అతన్ని జైల్లో ఉండి చెయ్యని తప్పుకి జైల్లో ఉండి చాలా కష్టాలు పడి ఇప్పుడు చనిపోయాడు అని. ఇప్పుడు తను ఒంటరి అయిపోయింది జూలియట్ అంటే, జూలియట్ ఒంటరి ఏమైపోలేదు, హరితోనే ఉన్నదంటే ఏమైందంటే మ్యాటర్ ఏంటంటే ఫోన్ చూసుకున్నప్పుడు గుండె అనేది వేరే వాళ్ళకి అమ్మేస్తారు అన్నమాట. దాంతో మనకు స్టార్టింగ్లో ఒక సీన్ చూపిస్తారు కదా, మన ఇద్దరం సేమ్ పించ్ అనేది, సేమ్ పించ్ అంటే ఇద్దరు బ్లడ్ గ్రూప్ ఒకటే అన్నమాట. అంటే హీరో హార్ట్ అనేది హీరోయిన్కి సరిపోతుంది. అదే పోలీస్ ఆఫీసర్ చెవులో చెప్తాడన్నమాట, నా హార్ట్ తనకి పెట్టండి, నన్ను తొందరగా హాస్పిటల్కి తీసుకుపోయి నా హార్ట్ తనకు ట్రాన్స్ఫర్లేషన్ చేయమని చెప్తాడు. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఆ హెల్ప్ చేస్తాడు అన్నమాట. ఎమ్మటే అతని కూతురు అడుగుతుంది, అయితే ఈ విషయం తనకు జూలియట్కి చెప్పావనా అని, అంటే అవసరం లేదు అని. దాంతో మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ చూసి క్లైమాక్స్ చూసి మీకు ఏ సినిమా గుర్తొచ్చింది? నాకైతే ప్రేయసి రావే అని శ్రీకాంత్ రాసి ఈ మూవీ ఒకటి ఉంటుంది. అయితే ఇలా ఉంటుంది కానీ క్లైమాక్స్ అయితే అదే, హీరోయిన్ ప్రేమించుకుంటారు కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న వద్దన్నాడని చెప్పి డబ్బు సంపాదించుకొని రమ్మన్నాడని చెప్పి ఫారెన్ వెళ్ళి హీరో డబ్బు సంపాదించుకొని వచ్చే లోపల రాశికి వేరే వాడిని ఇచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడే రాశి ఇలా బలవంతంగా పెళ్లి చేస్తారు, కానీ నాకు అతనంటే ఇష్టం లేదు, మన ఇద్దరు లేచిపోదామంటే అరేంజ్మెంట్ చేసే లోపల హీరోయిన్ మీద రౌడీలు అటాక్ చేస్తే పెళ్లి చేసుకున్న హస్బెండ్ కాపాడుతాడు. దాంతో హార్ట్ ప్రాబ్లం వస్తుంది, హాస్పిటల్ ఉంటాడు. అప్పుడే హీరోయిన్కి అతని మీద ప్రేమ పుట్టుతుంది. కానీ నేను తనతోనే ఉంటాను నీతో ఉండాలంటే వాళ్ళిద్దరు విడదీయడానికి శ్రీకాంత్ కొన్ని ప్లాన్లు వేస్తాడు. కానీ క్లైమాక్స్కి తన ప్రేమ అర్థం చేసుకుని హీరోని రైలు పట్టాల మీద కాలు పెట్టి చనిపోయి హార్ట్ అనేది అతని హస్బెండ్కి ఇచ్చేస్తారు. ఆ విషయం హీరోయిన్కి లాస్ట్లో తెలుస్తుంది, చాలా ఏడుస్తుంది అనమాట. సిమిలర్ కాన్సెప్ట్ని కొంచెం డెకాయిట్ అని చెప్పి పేరు మార్చి అలా మార్చాడు. నాకైతే ప్రేయసి రాయే అని గుర్తొచ్చింది. మీకే మూవీ గుర్తొచ్చిందని కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి మూవీ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ స్టోరీస్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్స్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.